మాటలకి పర్సనల్ గా మనము వ్యక్తిగతంగా క్యాండిడేట్ వైజ్ ఒక్కొక్కటి మాట్లాడితే కౌశిక్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు ఏ రకంగా గ్రామాలు ఏ రకంగా మాట్లాడి ఏ రకంగా బెదిరించి ఇండివిజువల్ కౌశిక్ రెడ్డి పాపం ఆయనే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మీరు పర్స్పెక్టివ్ ఒకటి తీసుకొని మాట్లాడితే ఈ రోజు ఇదే 4 నెలల క్రితం ఎన్నికలు రాకముందు రేపు పొద్దున సర్పంచ్ ఎన్నికలు అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు రిఫరెండం గా భావించాల్సి వస్తుంది. ప్రజలు అసలు కాంగ్రెస్ పార్టీకి పట్టమే కట్టరు, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీసే వెళ్ళలేదు, కాంగ్రెస్ పార్టీకి ఫుల్ నెగిటివ్ ఉన్నారు. రిఫరెండం అనే పదాన్ని ఫస్ట్ ప్రారంభించిందే బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజు రిజల్ట్ 60% కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 60%, 10% ఇండిపెండెన్స్ గెలిచారు, ఇన్ విచ్ మోస్ట్ ఆఫ్ ద 8% దాకా కాంగ్రెస్ రెబల్స్. బీఆర్ఎస్ పార్టీ కష్టం మీద 25% గెలిచింది. భారతీయ జనతా పార్టీ అయితే 8 మంది ఎంపీలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందో మనం చూసినాం. సరే అట్లీస్ట్ ఈరోజు ఆ రోజు మంత్రులు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఏ రోజు సర్పంచ్లని పట్టించుకోలే. ఈరోజు గెలిచిన ఒక మండలంలో కొంతమందిని సర్పంచ్లు గెలవగానే సర్పంచ్లను పక్కన పెట్టుకొని, అంటే సుదీర్ఘ రాజకీయాలు ఉన్న వ్యక్తి ఆ 5-10 మంది సర్పంచ్లు గెలవగానే ఒక మండలంలో 2వ ఫేజ్ 3వ ఫేజ్లో దాన్ని ప్రభావితం కావాలని చెప్పి మొత్తం గెలుస్తుందని చెప్పి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండ్రు కదా. పొలిటికల్గా ఉన్నప్పుడు వెంకటకృష్ణ గారు ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఏ ఎన్నికలన్నా కూడా రాజకీయాల్లో సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉంది. ఒక వార్డ్ ఎలక్షన్స్ కూడా అయితే కూడా అంటే అటువంటి సినారియో ఏర్పడ్డది. గతంలో ఏ రోజు కూడా సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు ఉండకపోతుండే కాబట్టి ఈ చర్చలు కూడా ఇంత పర్టికులర్గా ఉండకపోతుండే, ఇన్ని డిబేట్స్ కూడా లేకుండా. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని మనం సర్వేలు చేస్తున్నాయి, అన్ని ఛానల్స్ సర్వే చేసి మనం లెక్కలు తీస్తున్నాం. ఎందుకు తీస్తున్నాము? అంత మైన్యూట్ లెవెల్కి ఈరోజు మనం చూస్తున్నాం పాలిటిక్స్. సో అంత మైన్యూట్ లెవెల్ పాలిటిక్స్ అయినప్పుడు ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, సరైన వ్యక్తిని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించండి అని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి అని చెప్పారా? సరైన వ్యక్తులని, మీ గ్రామాలు డెవలప్ చేసే వ్యక్తులని సర్పంచ్ అభ్యర్థులుగా గెలిపించుకోండి, కట్టెలలో కాలు పెట్టేటోళ్ళని గెలిపించుకుంటే పొద్దున గ్రామాభివృద్ధి కుంటి పడుతుందని చెప్పి మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఓటేమని చెప్పడం కరెక్టే కదండి. ఇప్పుడు చెప్పాలి, మరి అదే కదా వాడు చేసింది, చెప్పాలి కదా. వాడు అదే చేశారు. కేటీఆర్ గారు ఏం చేశారని తంగులపల్లి ఒక గ్రామంలో 12 మంది గెలిస్తే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని 3rd ఫేజ్ ఎలక్షన్స్ వారి మిగతా మండలాలు ఉన్నాయి సిరిసిల్ల దానికి సంబంధించిన వారి నియోజకవర్గంలో, దాన్ని ప్రభావితం చేయడానికి మొత్తం బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పి వాళ్ళ మండల సర్పంచ్ అని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, అంటే రిఫరెండం అనే పదం వాళ్ళే తీసారు. ఈ రోజు మేము ఇచ్చిన సన్న బియ్యం కానీ ఇంద్రమ్మ ఇది కానీ, లేదా ఏదైతే మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, సన్నాలకి బోనస్లు కానివ్వండి, 100% అవన్నింటినీ ప్రజలు అవన్నింటినీ గమనిస్తారు. ఈ రోజు సెల్ ఫోన్ గ్రామాల్లో వ్యతిరేకత విపరీతంగా ఉంది అని చెప్తున్న దానికి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అవి ఆ ప్రచారం కరెక్ట్ కాదు అని అనుకోవచ్చు. ఒక మాట ఇంతకు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు, 2 కదా అయింది, ప్రజలు అది కూడా చూస్తున్నారు. రెఫరెండం అని వీళ్ళే అన్నారు. 2 ఏళ్లలో ఇన్ని కష్టాలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా, ఇన్ని గ్యారెంటీలు నెరవేరుస్తూ ఈ రకంగా డెవలప్మెంట్ చేస్తున్నారని ప్రజలు వాటన్నిటిని గమనించి చూసి రిఫరెండంగా భావించి రోజు ఓట్లేసి గెలిపించారు. అదే నేను అనేది అదే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిఫరెండం అని వాళ్ళు అన్నారు, అది మీకు అనుకూలంగా అయింది, మీరు గెలిచారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఫలితాలు రిఫరెండంగా వచ్చినాయని అనుకుంటున్నారా మీరు మీ ప్రభుత్వానికి? 100% వెంకటకృష్ణ గారు. ఎందుకంటే మేజర్ ఏదైతే రైతు రుణమాఫీ కానీ, సన్నలకి బోనస్ కానివ్వండి, ఇంద్రం ఇల్లు కానివ్వండి, ఏదైతే సన్న బియ్యం కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, ఇవన్నీ కూడా మోస్ట్లీ అంటే రూరల్ పీపుల్కే కదా ఎక్కువ ఇవన్నీ కూడా బెనిఫిట్ అయింది. ఇవన్నిటిని చూసే కదా ప్రజలు గమనించే కదా రిఫరెండం కాకూడదు శ్రీధర్ రెడ్డి గారు ఇది. ఎందుకంటే సిటీలో ఉన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ ని రిఫరెండం అన్నారు మీరు, మొత్తం స్టేట్ అంతా రిఫ్లెక్ట్ అయ్యే గ్రామ పంచాయతీని రిఫరెండం అని అనలేకపోతున్నారు, ఒప్పుకోలేకపోతున్నారు ఎందుకు? ఇప్పుడు ఏమన్నది